అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమహా క్రియేషన్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, ఈ నెల 18న పౌర్ణమి కదండీ! అదే రోజున చంద్రగ్రహణం అన్నమాట. ఆ రోజు నుంచి ఈ రాశులకు రాజయోగం కలుగుతుంది. అలానే ఈ రాశులకు కష్టాలు ఎదురవుతాయన్నమాట. మరి ఆ రాశులు ఏంటి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోతో తెలుసుకుందామా? భాద్రపద మాసంలోని పౌర్ణమి రోజున సెప్టెంబర్ 18వ తేదీన రెండవ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ గ్రహణం కారణంగా కొన్ని రాశుల వారికి అఖండ రాజయోగం పట్టబోతుంది. అలానే కొన్ని రాశుల వారికి గడ్డు కాలమనే చెప్పుకోవచ్చు. అసలు చంద్రగ్రహణాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈ గ్రహణాల ప్రభావం అన్ని రాశులపై పడుతుంది. మరి అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా? ముందుగా మేషరాశి. ఈ రాశి వారికి గ్రహణం వల్ల అంతగా ప్రయోజనం లేదు. కొన్ని సమస్యలు ఏర్పడతాయి. ఆర్థిక విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏ పని చేసినా అస్సలు కలిసిరాదు. అప్పుల సమస్యలు రెట్టింపు అవుతాయి. ముఖ్యంగా డబ్బు విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు నమ్మిన వాళ్ళే మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది. మీరు ఎవరిని నమ్మకుండా డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో పెద్దవారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. మీ మాటలను అదుపులో ఉంచుకోవాలి. కుటుంబంలో సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. జాగ్రత్త. ఇక వృషభ రాశి వాళ్ళు. ఈ రాశిలో 11వ స్థానంలో చంద్రగ్రహణం ఏర్పడింది. కాబట్టి గ్రహణం తర్వాత నుండి చంద్రుని ప్రభావంతో వృషభ రాశి వారు ఆర్థిక లాభాలను పొందుతారు. ఆకస్మిక ధన లాభాన్ని పొందుతారు. అలానే ఉద్యోగాలు చేసేవారికి మంచి అవకాశాలు వస్తాయి. సోదరుల నుంచి ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. నిరుద్యోగులకు ఊహించని విధంగా మంచి ఆఫర్లు వస్తాయి. రాజకీయ ప్రముఖులతో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఇక మిథున రాశి వాళ్ళకి ఏం జరుగుతుందంటే, మిథున రాశిలో 10వ స్థానంలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ రాశి వారికి కూడా చంద్రగ్రహణం బాగా కలిసొస్తుంది. కాబట్టి ఈ రాశి వారికి గ్రహణం తర్వాత నుండి అంతా అదృష్టకాలమే. ఇక మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. మీ సంపద విపరీతంగా పెరుగుతుంది. కెరీర్ పరంగా కూడా ఉన్నత అవకాశాలు వస్తాయి. వ్యాపారాలు చేసేవారికి మంచి లాభాలు చేకూరుతాయి. నష్టాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు పెరుగుతాయి. మీ తల్లి వైపు నుంచి సంపద కలిసొస్తుంది. సుఖ సంతోషాలకు ఎలాంటి లోటు ఉండదు. ఇక సింహరాశి వారికి ఎలా ఉంటుంది అంటే, వాళ్ళ మానసిక స్థితి దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. మీపై మీకు నమ్మకం తగ్గవచ్చు. మీ ప్రస్తుత ఉద్యోగం పట్ల అసంతృప్తి చెందుతారు. ఉద్యోగాలు మారడం గురించి ఆలోచిస్తారు. ఆదాయం తగ్గిపోతుంది. అనుకోని ఖర్చుల వల్ల ఆర్థిక సంక్షోభం తలెత్తవచ్చు. వ్యాపారాలు చేసే వాళ్ళకి లాభాలు తగ్గుతాయి. విద్యార్థులు చదువుపై ఆసక్తి కోల్పోతారు. కుటుంబ సభ్యుల మధ్య దూరం పెరుగుతుంది. ఇక కర్కాట రాశి వారికి ఈ గ్రహణం వల్ల విశేష ప్రయోజనాలున్నాయి. ఈ రాశి వారి భాగ్యస్థానంలో రాహువు అలానే చంద్రుడు కలవడం వల్ల విదేశీ ప్రయాణాలకు అవకాశాలుంటాయి. ఇక ఆర్థికంగా పురోగతి ఉంటుంది. ఉద్యోగస్తులకు మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇక ఆదాయపరంగా చూసుకుంటే ఈ గ్రహణం తర్వాత నుండి అఖండ రాజయోగం పట్టబోతుంది. ధనలాభాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. పట్టిందల్లా బంగారంగా కానుంది. ఇక చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. ఇక మీ కష్టాలు కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఇక కన్యరాశి వారికి ఏం జరుగుతుందంటే, వీళ్ళకి విపరీతమైన అదృష్టం పట్టబోతుంది. డబ్బుకు సంబంధించిన విషయాల్లో విపరీతమైన ధనలాభం. ఏ పని ప్రారంభించినా ఊహించని లాభాలు వస్తాయి. డిసెంబర్ వరకు కన్యరాశి వారికి అంతులేని ఐశ్వర్యం వరిస్తుంది. అలానే మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. రానున్న 3 నెలలు ఎంతో అదృష్టకాలం. కొత్త వ్యాపారాలు చేసే వాళ్ళకి బాగా కలిసొస్తుంది. డబ్బు పరంగా బాగా స్థిరపడతారు కూడా. ఇక మొత్తంగా చూసుకుంటే రాబోయే 3 నెలలు కన్యరాశి వారికి ధనయోగం వరిస్తుంది. ఇక తులారాశి వారికి ఏం జరుగుతుందంటే, వాళ్ళకి అదృష్టం కలిసి రాబోతుంది. అప్పుల నుంచి బయటపడే అవకాశాలున్నాయి. తులారాశి వారి ఆదాయం కూడా పెరుగుతుంది. ఇక వ్యాపారాలు చేసే వాళ్ళకి లాభాలు పెరుగుతాయి. వివాహం కాని వారికి వివాహం కుదురుతుంది. బంధువుల దగ్గర నుండి విభేదాలు రావచ్చు. ఇక తులారాశి వారు పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటే డబ్బు విషయంలో బాగా కలిసొస్తుంది.
స్త్రీలకు అనారోగ్య సమస్యలొస్తాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక వృశ్చిక రాశి వాళ్ళకి ఏం జరుగుతుందంటే, వృశ్చిక రాశిలో 5వ స్థానంలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది. కాబట్టి గ్రహణం తర్వాత నుండి వృశ్చిక రాశి వారికి ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. కొత్త ఇల్లు, వాహనాలు కొనుగోలు చేయడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. కెరీర్ పరంగా మంచిగా ఉంటుంది. విదేశాల్లో చదువుకోవాలనుకునే వారికి ఇది చాలా మంచి సమయం. మీ కష్టాలన్నీ తొలగిపోయే అవకాశం ఉంటుంది. మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. అనారోగ్య సమస్యలు ఉండవు. ఇక వీళ్ళు ప్రతి మంగళవారం నాడు హనుమాన్ ఆలయాన్ని దర్శిస్తే ఇంకా మంచిది. ఇక మకర రాశి వారికి గ్రహణం సమయంలో అనేక సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి. ఇక రాబోయే 2 నెలల వరకు కాస్త కష్టంగా ఉంటుంది. డబ్బంతా నీళ్ళలా ఖర్చయిపోతుంది. ఎన్నో ఆర్థిక సమస్యలొస్తాయి. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలుంటాయి. మనశ్శాంతి కరువవుతుంది. అనారోగ్య సమస్యలు కూడా రావచ్చు. కాబట్టి మకర రాశి వారు వచ్చే 2 నెలల వరకు జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు అదృష్టం వరించాలంటే శుక్రవారం గోమాతకు పచ్చిగడ్డిని తినిపించండి. సుఖ సంతోషాలతో ఉంటారు. ఇక ధనుస్సు రాశిలో 4వ స్థానంలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది. గ్రహణం తర్వాత నుండి మీకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతుంది. డబ్బు సంబంధిత సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆకస్మిక ధనలాభం వస్తుంది. ఇక మీ పూర్వీకుల నుండి ఆస్తి ప్రయోజనాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. దూర ప్రయాణాలు మానుకోవడం మంచిది. విదేశీ అవకాశాలు వస్తాయి. ఇక కుంభరాశి వారికి ఏం జరుగుతుందంటే, వీళ్ళకి అనేక ప్రయోజనాలు రాబోతున్నాయి. విపరీతమైన ధనలాభాలను పొందుతారు. ఈ గ్రహణం తర్వాత నుండి డిసెంబర్ వరకు కుంభరాశి వారి జాతకులు కొత్త ఆస్తులను, అలానే కొత్త వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఏ పని చేసినా విజయం సాధిస్తారు. మీ ఆదాయం కూడా పెరుగుతూ ఉంటుంది. కెరీర్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మీ ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది. ఇక మీనరాశి వారికి గ్రహణం తర్వాత నుండి అదృష్టం వరిస్తుంది. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంటుంది. గృహయోగం కూడా వరిస్తుంది. మీ ఆదాయము వృద్ధి చెందుతుంది. ఆర్థిక సమస్యల నుంచి విముక్తి కూడా లభిస్తుంది. అర్థమైంది కదా? ఈ నెల 18 తర్వాత నుండి ఈ రాశుల వారికి రాజయోగము, కొంతమందికి కొన్ని కష్టాలు రాబోతున్నాయి. అందరూ జాగ్రత్తగా ఉండండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.